హే గాయ్స్, లెట్స్ మేక్ పానీపూరి. ఈరోజు ఇంట్లోనే పానీపూరి ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఓవర్ నైట్ సోక్ చేసిన వైట్ పీస్ని యాడ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత అందులోకి పొటాటోస్ని నీట్గా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. ఆ గ్యాప్లో మనం పానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిల్లీస్, కొరియాండర్, పుదీనా యాడ్ చేసుకోవాలి. అండ్ గైస్, ఇది నా స్టైల్లో నేను పానీ చేసుకుంటున్నాను. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయేమో, బట్ ఐ డోంట్ నో. అండ్ ఇందులోకి ఆవాలు యాడ్ చేస్తున్నాను ఫర్ దట్ స్పైస్. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి నేను జీరా కూడా యాడ్ చేసుకున్నాను గైస్. అండ్ ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంతే మిక్సీ పట్టేసుకోవడమే. ఆ తర్వాత ఒక బౌల్లో మిక్సీ అయిన దాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. అండ్ నేను టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా నేను మార్నింగ్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి నేను కారం యాడ్ చేస్తున్నాను, చాలా కొంచెమే, లైక్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ ధనియా పౌడర్ కూడా 1 స్పూన్. అండ్ గరం మసాలా అయితే చాలా కొంచెం గైస్. అండ్ వీటినన్నిటిని మిక్స్ చేసుకొని అండ్ 1 హోల్ లెమన్ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లోకి. మళ్ళీ కొద్దిగా సాల్ట్, మీరు మధ్య మధ్యలో టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగినట్టు కారం కానీ లేదా సాల్ట్ కానీ వాటర్ కానీ అన్నిటిని యాడ్ చేసుకొని సెట్ చేసుకోండి. గైస్, పానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం కుక్ చేసుకున్న పొటాటోస్ అండ్ పీస్ని తీసుకొని అండ్ పొటాటోస్ పీల్ తీసేసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. అలాగే పీస్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. మొత్తం కంప్లీట్గా ఇట్లా స్మాష్ చేసేస్తున్నాను, లైక్ కంప్లీట్గా. అండ్ అందులోకి నేను ఆనియన్స్ అండ్ చిల్లీస్ని యాడ్ చేసుకుని అన్నింటినీ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను, లైక్ 1/2 స్పూన్ అనుకోండి అంతే. అండ్ మన పానీపూరి రెడీ అయిపోయింది. పానీ కొంచెం స్పైసీగా వచ్చిన టేస్ట్ చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది గైస్. అండ్ మా ఇంట్లో అందరికీ నచ్చింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి పానీపూరి ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి. చాలా ఈజీగా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.